ఒకసారి మా సినిమాకి అని వంశీ పైడిపల్లి దగ్గర రైటర్గా వచ్చి వెళ్ళాడు ఒక సినిమాకి. తర్వాత పటాసన్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా డబుల్ పాజిటివ్ నాకు చూపించడానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి సినిమా చూపించాడు. సినిమా నచ్చి ఆ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైట్స్ తీసుకున్నాం. అప్పుడు మా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇప్పుడు 8 సినిమాల్లో 6 సినిమాలు ఈ బ్యానర్లోనే చేసి ఈ బ్యానర్కి ఈరోజు ఒక పిల్లర్ డైరెక్టర్ లాగా నిలబడ్డాడు. అంటే ఒక ఎమోషనల్గా ఒక సినిమాకి మేము ఎలా ఆలోచిస్తామనేది ఆలోచిస్తూ అనిల్ మాతో ఒక జర్నీ పెడుతూ ఒక మామూలు కుటుంబంలో నుంచి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు, రండి సార్. వీళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవర్. అంటే ఇవన్నీ నా గురించి కానీ ఇందాక శిరీష్ గురించి కానీ అనిల్ గురించి కానీ ఎందుకు చెప్తున్నామంటే ఒక మామూలు స్థాయి నుంచి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం సినిమా వల్ల. వాళ్ళ ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్. సినిమా పైన ఇంట్రెస్ట్తో అనిల్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రైటర్ కాస్త డైరెక్టర్ అయ్యి ఈరోజు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ డైరెక్టర్గా, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా నిలబడ్డాడు. ప్రతి సినిమా దాన్ని ఎలా సక్సెస్ చేయాలి దానికోసమే 24 గంటలు అందరికీ ఒక హీరోకి కానీ హీరోయిన్స్ కానీ యాక్టర్స్ కానీ ఆయన్నే యాక్టింగ్ చేసి చూపిస్తాడు. ప్రతి సినిమాకి మ్యూజిక్ ఆల్ టెక్నీషియన్స్తో పని చేయించుకుంటాడు. అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సంస్థకి ఈరోజుకు వన్ ఆఫ్ ద పిల్లర్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ పొంగల్ అని రాపిచ్చావు. నువ్వు ఎందుకు రాయించావో నాకు తెలియదు. ఎస్, ఈ సంవత్సరము మా సంస్థకి బ్లాక్ బస్టర్ పొంగల్ ఇయర్.